ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా మరి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో తెలంగాణ నష్టపోతా ఉంది. తెలంగాణ ఈరోజు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కారణంగా, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారణంగా రాష్ట్రము నష్టపోతుంది తప్ప, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతుంది తప్ప ఏమాత్రం మార్పు రాలేదు. అది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలు పెడితే, వ్యక్తిగత దాడుల నుంచి చూపిస్తే, అసాధ్యమైనటువంటి విషయాల్లో సాధ్యాసాధ్యాలు చూడకుండా ప్రజలను మభ్యపెట్టే విషయంలో కూడా ఈరోజు రెండు పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు ఒకటే. ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు చేశారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంలో స్పీకర్ గారికి సలహా ఇవ్వడం జరిగింది, సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని. కానీ ఆ విషయంలో ఏ రకమైన నిర్ణయం ఇంతవరకు స్పీకర్ గారు తీసుకోవడం లేదు. చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు, కనీసం రాజీనామా చేయకుండా. ఈరోజు టీఆర్ఎస్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీలుగా పోటీ, కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి ఇంకా స్పీకర్ గారికి కానీ కోర్టుకు కానీ? కాబట్టి ఈ విషయంలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుంది. ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ రికార్డుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నమోదైనటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇంకా రికార్డ్స్ ఏం కావాలి? ఇంకా ఎక్కడున్నది చట్టం? కాబట్టి ఆ దిశలో ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒక సంవత్సరం పాటు ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ 2 రోజులు అమలు చేస్తున్నటువంటి హామీలు సంవత్సరం పూర్తయినా 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 9వ తేదీ నాడు అమలు చేస్తానటువంటి హామీలు కానీ 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని స్వయంగా సోనియా గాంధీ గారు ప్రతి ఇంటింటికి ఉత్తరం రాశారు. ప్రతి ఇంటికి ఈరోజు కరపత్రం ఉంది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు అమలు జరగలేదు. తూతూ మంత్రంగా అమలు చేసినట్టు నటిస్తున్నారు. కానీ ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాలు, ఇటు నిరుద్యోగులు, ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఆ రోజు అనేక రకాల మాటలు మాట్లాడారు. ఎలక్షన్స్కి ముందే ఎలక్షన్ మేనిఫెస్టోగా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. మేము అధికారంలోకి వస్తే పలానా రోజు పలానా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్స్ ఏవి కూడా ఈ సంవత్సరం లోపల అమలు చేస్తానటువంటిది ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ రకంగా ప్రతి ఒక్క సెక్టారు, రైతులు రైతు నేస్తం ఎకరానికి 15,000
ఇస్తారా ఇవ్వరా? కౌలు రైతులకు 15,000 ఇస్తారా ఇవ్వరా? రైతు కూలీలకు 12,000 ఇస్తారా ఇవ్వరా? దళితులకు దళిత బంధు స్థానంలో 10 లక్షలుంటే 12 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక్క రైతు కూడా ఇంతవరకు 12 లక్షలు దళిత కుటుంబాలకు ఇవ్వలేదు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని 6 గ్యారెంటీలో చెప్పారు. ఒక్క మహిళకు కూడా 2,500 ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ భృతి రాలేదు ఇంతవరకు. ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామన్నారు చదువుకున్నటువంటి అమ్మాయిలందరికీ. ఒక్క అమ్మాయి కూడా ఒక స్కూటర్ ఇవ్వలేదు. సుమారు 13 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. కనీసం ధాన్యాన్ని కూడా సన్నధాన్యం అని ఇప్పుడు వంకర పెట్టి అది కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ఏ ఒక్క పంటకు కూడా బోనస్ ఇవ్వలేదు. చివరికి ఏ రకమైనటువంటి పరిస్థితి అంటే ధాన్యం కొనుగోలులో కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా న్యాయ పైసా ఖర్చు కూడా ధాన్యం కొనుగోలులో నుంచి ప్రతి న్యాయ పైసా ఖర్చు కూడా కేంద్రం భరిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ధాన్యం కొనుగోలులో కూడా వైఫల్యం చెందిన విషయం మనం చేస్తాను. కేంద్రం కొనుగోలు చేసిన ధాన్యాన్నో లేకపోతే బియ్యాన్ని తీసుకోవడం సిద్ధంగా ఉన్నది. ప్రతి న్యాయ పైసా ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఎందుకు ఈరోజు ధాన్యం కొనుగోలు చేయలేకపోయిందో ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం. మహిళలకు సంబంధించినటువంటి అనేక రకాల హామీలు, తులం బంగారం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ, దివ్యాంగుల పెన్షన్ 6,000 చేస్తామన్నారు. ఏ ఒక్క పెన్షన్ కూడా పెరగలేదు. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ పుణ్యమని, కేసీఆర్ పుణ్యమని, ఆంధ్రప్రదేశ్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డ్సే ఈరోజు కొనసాగుతున్నాయి.